సంఘాల్లో చంద్రబాబు గారి మీద ఇదివరకు తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఎందుకంటే పుష్కరాల టైంలో మరణాలు, తర్వాత ఆలయాల కూల్చివేత. కాకపోతే ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం నచ్చదు. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కావడం, క్రిస్టియానిటీని డెవలప్ చేస్తాడన్నటువంటి ఫీలింగ్. ఈ కారణంగా హిందుత్వ సంఘాలు జగన్ని ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని ఇప్పుడు అంగీకరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి, జగన్ క్రిస్టియానిటీని డెవలప్ చేస్తున్నాడు. వాళ్ళు చంద్రబాబు గారికి ఇప్పుడు మద్దతు ఇస్తున్న కారణం కూడా అది. అప్పుడేదో జరిగిపోతే జరిగిపోయింది, కానీ జగన్ వచ్చాక ఒక ఆ నాని లాంటి వాళ్ళు చేసిన విపరీత వ్యాఖ్యలు, వీటి కారణంగా ఏది ఆలయాల మీద జరిగినటువంటి స్వామివారికి సంబంధించినటువంటి శిరస్సు ఇష్యూ, తర్వాత విగ్రహాల ధ్వంసం, రథదగ్ధం, ఇట్లాంటి వాటిట్లో వ్యవహరించినటువంటి తీరు పట్ల విరక్తి ఉంది ఖచ్చితంగా. ఆ కారణంగా చంద్రబాబు గారిని అభినందిస్తున్నారా అంటే కాదు, కానీ క్రైస్తవాన్ని డెవలప్ చేస్తున్నాడు అన్నటువంటి కోణాలను చేస్తున్నారు. కానీ ఈనాడు అంటే తెలుగుదేశం గెజెట్ పత్రిక, దాంట్లోనే క్రైస్తవులకి జగన్ ఏమీ మేలు చేయలేదు, అన్యాయం చేస్తున్నాడు అంటూ వార్తల మీద వార్తలు రాసుకొస్తున్నారు. అది పాపం క్రైస్తవులకు వ్యతిరేకంగా, అంటే క్రైస్తవుల్ని జగన్ మీద రెచ్చగొట్టడానికి రాస్తున్నా ఇది మరి హిందుత్వ సంఘాలు చెప్పాలి ఇది నిజమా కాదని. పేదరికం కారణంగా యువతలు పెళ్లిళ్ళు చేయడానికి క్రైస్తవులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 2018 సంవత్సరంలో పెళ్లి కానుక పథకాన్ని తీసుకొచ్చారట. అంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారంట. ఆయన 5,000 మందికి పైగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేశారట. జగన్ వచ్చాక అట్లాగే ఇవ్వట్లేదట. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని 2019 సెప్టెంబర్లో జీవో విడుదల చేశారు. 19 నుండి 20 ఏప్రిల్ మధ్య వివాహాలు చేసుకున్న క్రైస్తవ యువతల నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. కాలం గడిచిపోతున్న సీఎం ఆ దరఖాస్తులు పరిశీలించలేదు, పెళ్లి కానుక మంజూరు చేయలేదు. అట్లాగే అధికారంలోని 3 ఏళ్ల పాటు పెళ్లి కానుక మీద ఉలుకు పలుకు లేని జగన్కి ఎన్నికల సమయం దగ్గర పడుతున్నది గుబులు పట్టుకుని క్రైస్తవుల ఓటు జారిపోతున్న ఆందోళనతో పెళ్లి కానుక అంటూ కొత్త పనులు అందుకున్నారు. 22 అక్టోబర్ నుంచి పెళ్లి కానుక అమల్లోకి తీసుకురానున్నట్టు కొత్తగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ జీవో ప్రకారం 2022 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కేవలం 199 మందికే పెళ్లి కానుక కిందకు ఆర్థిక సహాయం అందించారు. 2019 సెప్టెంబర్లో తన ప్రభుత్వం ఇచ్చిన జీవోని తొక్కిపెట్టి అదే పథకం మీద మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వడం జగన్కే చెల్లింది. ఇది వీళ్ళు రాసుకొచ్చింది. అంటే చంద్రబాబు క్రిస్టియన్సీని డెవలప్ చేయడం కోసం అంతంత ఇచ్చారు డబ్బులు, జగన్ ఇవ్వలేదు. మరి అప్పుడు జగన్ని హిందూ సంఘాలు తప్పుగా అర్థం చేసుకున్నాయా, ఈనాడు తప్పుగా అర్థం చేసుకుందా అర్థం కావట్లా.